మనకు సిద్ధపరిచినవి మనము ఆలోచించగలిగితే మనకు ఆశ్చర్యమైపోతుంది. మన కోసం ఎంత సిద్ధపరిచాడు ఆయన. దేనికి మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. మనము జీవించాలంటే, ఈ లోకములో మనము ఉండాలి అంటే, నివసించగలగాలి అంటే, ప్రాణముతో ఉండాలి అంటే, జీవముతో ఉండాలి అంటే, బ్రతికి ఉండాలి అంటే ఏది అవసరమో అవన్నీ దేవుడు చేశాడు. దేని బట్టి చేశాడు? ప్రేమను బట్టి చేశాడు. అందుకే ప్రేమే జగతికి మూలమయ్యింది. సరే, కాబట్టి ఈ ప్రేమను మానవుడు మర్చిపోయాడు. ఈ ప్రేమను ఏం చేసుకున్నాడు? మానవుడు మర్చిపోయి దేవుణ్ణి ప్రేమించటం మానివేశాడు. తోటి మానవుణ్ణి ప్రేమించటం మానివేశాడు. ధర్మశాస్త్రంలో చెప్పబడింది, ఆ దేవుడే నరుడుగా యేసయ్యగా వచ్చినప్పుడు ఒక శాస్త్రి గారు అడిగారు, ధర్మశాస్త్రమునకు ప్రధానమైన ఆజ్ఞ ఏది అని చెప్పి అడిగితే, అప్పుడు యేసయ్య చెప్పాడు, దేవుణ్ణి ప్రేమించటం, పొరుగువానిని ప్రేమించటం. దేవుణ్ణి ఎలాగ ప్రేమించాలి? పూర్ణముగా ప్రేమించాలి. పూర్ణముగా. ఆ ప్రేమలో వెలితుండకూడదు. దేవుని ప్రేమలో కూడా వెలితి లేదు. పరిపూర్ణ ప్రేమ. అలాగే దేవుడి మీద మనకు ఉండాల్సిన ప్రేమ కూడా పరిపూర్ణంగా ఉండాలి. తోటివాణ్ణి ఎలాగ ప్రేమించాలి? నిన్ను నీవు ఎలాగ ప్రేమించుకుంటున్నావో అలాగ ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు. ఈ రెండు ధర్మశాస్త్రమునకు మూలము అని చెప్పారు. ప్రధానమైన ఆజ్ఞలు ఇవి మనిషి మర్చిపోయాడు. మర్చిపోయాడు కాబట్టే మానవుడు దానవుడైపోయాడు. దేవుని విషయంలో పిచ్చోడైపోయాడు. మానవుని విషయంలో దానవుడైపోయాడు. అంటే హింస పెట్టడం మొదలుపెట్టాడు. దేవుణ్ణేమో తృణీకరించాడు, తోటి మానవుణ్ణినేమో హింసించటం ఆరంభించాడు. అటువంటి మానవునికి ప్రేమ చూపించడానికి దేవుడే నరావతారధారిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రేమ లేనటువంటి ఈ లోకమునకు ప్రేమను చూపించడానికి వచ్చిన అవతారమే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అవతారం. అందుకోసమే ఆయన 33.5 సంవత్సరాల జీవితంలో ప్రేమ ఫలమునే పంచారు. చరిత్రలో మనము చూస్తే ఎంత పాపినైనా, ఎంత ఘోర పాపినైనా ప్రేమించారే గాని ద్వేషించలేదు. ఒక్క ఉదాహరణ మీ కళ్ళ ముందు ఉంచుతాను నేను. 8వ అధ్యాయం యోహాను సువార్తలో మీరు దగ్గర పెట్టుకోండి. పాపమందు పట్టబడినటువంటి ఒక స్త్రీని ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. ఒక్కదాన్నే తీసుకొచ్చారు, ఇద్దరినే తీసుకురాల. మానవుల యొక్క పక్షపాత బుద్ధి. ప్రభువుని అడుగుతున్నారు, ఈమె పాపం చేసింది, ధర్మశాస్త్రంతో రాళ్లతో కొట్టి సంపమని చెప్పారు, మరి నువ్వేం చెబుతావు? కొట్టమంటే నేను లోకాన్ని రక్షించటానికి వచ్చాను కదా అని చెప్పావు, మరి ఇంకా నువ్వు రక్షించేదేంటి అని అడుగుతారు. వద్దంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అంటారు. ప్రభు ఏం మాట్లాడతల్లా, మౌనంగా ఉన్నారు. ఒలీవ కొండకి వెళ్ళాడు ఆయన రాత్రి. వీళ్ళు తెల్లవారుజామునే తీసుకొచ్చేశారు మందిరంలోకి. పరుగు పరుగున వచ్చాడు యేసయ్య ఒలీవల కొండ మీద నుంచి మందిరంలోనికి. ఆలస్యం చేస్తే రాళ్ళతో కొట్టేస్తారు.
ఆయనే మాట్లాడకపోయేసరికి రెట్టిస్తున్నారు వాళ్ళు. అప్పుడు ప్రభువు అన్నారు, వంగి నేల మీద రాస్తూ, మీలో పాపము లేనివాడు మొదటిగా రాయవేయండి అని చెప్పాడు. ఒక్కళ్ళ సాహసం చేయట్లా. ప్రియమైన వారులారా, మానవుడు ఎప్పుడూ కూడా ఎదుటివారి మీద నేరం మోపగలడు గాని తనను తాను చూసుకొనలేడు. ప్రేమ ఉంటే ఆ తప్పు జరగదండి. ప్రేమ ఉంటే ఎదటవానిలో మంచి చూడగలుగుతాం. ప్రేమ లేకపోతే ఎదటవానిలో చెడుగు చూడగలుగుతాం. మీకు తేడా కూడా చెప్పగలను. మన ఇంటి వాళ్ళు తప్పు చేస్తే మనకు తప్పులాగా అనిపించదు. దాన్ని కప్పిపెట్టడానికి, దానికి ఎవరికే తెలియకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. అలాగే బయట వారు తప్పు చేస్తే పనిగట్టుకొని వెళ్ళి ఊరంతా చెప్పొస్తాం. అంటే దాని అర్థం ఏంటి? ఇంట్లో వాళ్ళంటే ప్రేమ ఉంది, బయట వాళ్ళంటే ప్రేమ లేదు. కనుకనే ఆ తప్పును సాటింపు కొడుతున్నాం. ప్రేమ ఉంది కాబట్టి ఇంటి వాళ్ళ తప్పులను దాచుకుంటున్నాం. చూసారా, ఇది మన పద్ధతి. ఇప్పుడు ఈ స్త్రీని తీసుకొని వచ్చిన వారందరూ అలాంటి వాళ్ళే. ఈ లోకంలో ఎవడూ లేడు తప్పు చేయని వాడు. శిక్షించడానికి అర్హత కలిగిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. అందరూ శిక్షకు గురి అయినటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్లే. ఎవడో రక్షించలేడు మనల్ని. ప్రేమ ఒక్కటే రక్షించగలదు. అందుకోసమే ఈ ప్రపంచంలో ఎక్కడా ప్రేమను చూడలేం. గొప్పవాళ్ళు అనబడిన వాళ్ళు, మేధావులు అనబడిన వాళ్ళు, దేవతలు అనబడిన వాళ్ళు, దేవుళ్ళు అనబడిన వాళ్ళల్లో ఎక్కడ ప్రేమ చూడగలం? తప్పు చేసిన వారిని చంపేశామన్నారు. దుష్ట శిక్షణం శిష్ట రక్షణం. రెండు అర్థాలు ఉన్నాయి ఇందులో. అసలు శిష్టుడెవడు ఈ లోకంలో? ఒకవేళ అందరూ దుష్టులే అయితే రక్షించేది ఎవరిని? ప్రేమ లేనటువంటి పరిస్థితి ఇది. అందుకోసమే యేసయ్య, నేను పాపులను పిలువ వచ్చి తిని, పాపులను పవిత్రులుగా మార్చటానికి వచ్చాను. పాపిని ప్రేమించి పరిశుద్ధపరచగలిగినటువంటిది ప్రేమ. ప్రేమ లేకపోతే పాపిని ప్రేమించలేం. ఆ పాపిని రక్షించలేం. అందుకోసమే అన్ని పద్ధతులు మానవుని విషయములో ఫెయిల్ అయిపోయాయి. అది చేస్తాం, ఇది చేస్తాం, అట్లాగా ఎట్లాగా ఎన్నో పద్ధతులు లోకములో వినబడుతూ ఉన్నాయి, కానీ మనిషిని రక్షించలేకపోయాయి. కారణం ఏమిటంటే, ఎన్నైనా ఉండవచ్చు కానీ ప్రేమ లేనితనము. అందుకే దేవుడు దిగి వచ్చాడు, దేవుడు అవతరించాడు, ప్రేమమూర్తిగా అవతరించాడు. ఎంత ప్రేమ లేకపోతే నీ పాపము ఆయన మీద వేసుకొని నీవు అనుభవించవలసిన శిక్ష ఆయన అనుభవిస్తాడు. మనం అనుభవించగలమా? ప్రేమిస్తాం. భర్త భార్యని, భార్య భర్తని, తల్లిదండ్రులు పిల్లల్ని, పిల్లలు తల్లిదండ్రుల్ని, సహోదరులు సహోదరుల్ని ప్రేమిస్తాం. మనం సత్యాలను బతికించాలి అంటే ఆ ప్రేమ చూపగలమా? ఏదో మనకున్నవి ఇచ్చే వరకు ప్రేమించగలం. మా ప్రేమ ఉంటే
అంతేగాని మనము సచ్చి ఎదట వాళ్ళను బతికించేటువంటి ప్రేమ, అంటే ప్రాణము పెట్టునంత ప్రేమ చూపించగలమా? అందుకే మనిషిని రక్షించుకోలేకపోయాడు. ఇంకా ఏవి కూడా దాన ధర్మాలైనా, పుణ్యకార్యాలైనా, వ్రత దీక్షలైనా, ఇంకోటైనా మనిషిని రక్షించలేకపోయింది. కారణం ఏమిటి అంటే ప్రేమలోటు. అందుకోసమే దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమావతారముతో ఈ లోకానికి వచ్చారు. అందుకే ఈ స్త్రీని ఏం చెయ్యాలి అని వాళ్ళు రెట్టిస్తుంటే నేల మీద రాసుకుంటున్నాడు ఆయన. ఇంకా రెట్టిస్తున్నారు. పాపము లేనివాడు శిక్షించండి అన్నాడు. ఆ మాటకు అర్థం అది, రాయి వేయండి అన్నాడు. ఎవ్వరికీ ధైర్యం చాల. తల ఒక రాయి పట్టుకొని వచ్చారు. ఆయన నేల మీద రాస్తున్నాడు. అందరూ రాళ్ళు పారవేసి దేవాలయములో నుండి వెళ్ళిపోయారు. ఒక్కడు కూడా లేరంటండి. చదువుకోండి, అక్కడ మీరు చదివితే ఆలస్యం అవుతుంది కానీ మీరు చూడండి. ఎవరో మిగలలేదంట, అందరూ వెళ్ళిపోయారంట. చూశారా? యేసయ్య కూడా ఆమెను అడిగాడు. ఆమె ఒక్కతే బిక్కుమంటా నిలబడిపోయి ఉంది, గడగళ్ళాడిపోతుంది. ఏం చేస్తాడు యేసయ్య అని చెప్పి. అప్పుడు యేసయ్య అడిగాడు, అమ్మా నీకెవరు శిక్ష విధించలేదా? ఎవరిని? అందరూ పాపి, రాళ్లతో కొట్టి చంపేయాలి అన్నటువంటి ఆమెను ప్రేమ పిలిచింది అమ్మా అని చెప్పి. ఎవరు పిలవగలరు? మనమైతే ఏమంటాం? తప్పు జరిగితే అసలు మనం వాడే భాష చెవులుకి కర్ణబేరి పగిలిపోయి రక్తం గారిపోవాలా. మామూలుగా ఉండదు వ్యవహారం. అంతకంటే ఎక్కువ ఉన్నాయి మన దగ్గర. అయినా సరే, కానీ ప్రేమ అలాగ చెయ్యదు. ఏం చేసింది ప్రేమ? అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా? అమ్మా అంటవేంటి? ప్రేమ అర్థమైపోయింది. ప్రేమ దగ్గర ఎవరైనా లొంగాల్సిందే, ప్రేమ దగ్గర ఎవరైనా ఓడిపోవాల్సిందే. ప్రేమను జయించేవారు ఇంతవరకు పుట్టలేదు, పుట్టబోరు. అంతే. శిక్షలు, కఠినమైన కారాగారాలు మార్చలేని వారిని ప్రేమ మార్చగలదు. అందుకోసమే ఆమె ఎవ్వరూ నాకు శిక్ష విధించలేదు ప్రభువా అంది. అయితే యేసయ్య అన్నాడు, నేననో నీకు శిక్ష విధించను. ఆయన విధించగలడు. ఆయన అర్హత కలిగిన వాడు, కానీ ఆయన ప్రేమ గలవాడు. అందుకే ఆయన అన్నాడు, నేననో నీకు శిక్ష విధించను. కాబట్టి ఏం చేయమన్నాడు? నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. ప్రశాంతంగా వెళ్ళు, ఇకను పాపము చేయవద్దు. చూసావా? పాపము నిన్ను ఎంత ప్రమాదములోనికి నడిపించిందో అర్థం చేసుకో అమ్మా. అర్థం చేసుకొని ఈ ప్రమాదము మరలా నీకు రాకుండా ఉండటానికి మరలా ఈ పాపములోనికి, ఈ తప్పులోనికి నువ్వు వెళ్ళబాకు. ప్రేమండి, ప్రేమ రక్షించును, ప్రేమ విడిపించును, ప్రేమ నిన్ను బాగు చేయును, ప్రేమ నిన్ను నీతికి నడిపించును, ప్రేమ నిన్ను దేవుని బిడ్డగా తయారు చేయును, ప్రేమ నిన్ను దేవుడు ఉన్నటువంటి నిత్య రాజ్యములోనికి నిన్ను నడిపించును. అందుకే యేసయ్య ప్రేమావతారం.
అందుకే ఈ ప్రపంచంలో మనిషిని రక్షించగలిగిన ఏకైక రక్షకుడు ప్రేమ కలిగిన యేసయ్య. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. పాపిని ప్రేమించిన ప్రేమమూర్తి యేసయ్య. వేశ్యలు, సొంకరులు, దొంగలు, సమాజమునకు ఇష్టము లేని వారు యేసయ్య దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి ఆ ప్రేమ రుచి చూచి ఆ ప్రేమ చేత మార్చబడి సంఘ విద్రోహులు సంఘ సహకారులుగా మారిపోయారు. ప్రియమైన వారలారా, ప్రేమావతారం, ఇటువంటి అవతారం ఎక్కడా లేదు. అందుకే మానవులను రక్షించడానికి వచ్చిన ఒకే ఒక అవతారము యేసయ్య అవతారము. సత్యములో ఆయన వచ్చి అబద్ధములో మునిగే వారిని సత్యములోనికి నడిపించుకున్నారు. సత్యాన్ని వారికి పరిచయం చేశారు, సత్యమును ఎరిగేటట్లు చేశారు. అలాగే వెలుగుగా వచ్చిన ఆయన చీకటి బ్రతుకులను వెలుగుమయముగా మార్చివేశారు. అమృతావతారం. అమృతావతారం అంటే మరణమును కొట్టివేయగలిగినటువంటి జీవమును మానవులకు అనుగ్రహించడానికి ఆయన అమృతావతారములో వచ్చారు. మరి అమృతం అని ఎందుకు పేరు పెట్టాల్సి వచ్చింది అంటే, మన కథలలో అందరూ అమృతాన్ని కోరుకున్నారు. ఆ అమృతము తాగిన వారికి మరణము లేదు. దేవదూతలతో సహా, గొప్ప గొప్ప వారితో సహా, రాక్షసులు సహా ఈ అమృతము కోసం పోరాడినట్లు మన ఇతిహాసాలలో, కథలలో మనం చూస్తాం. అక్కడ దొరకల అమృతం. ఒకవేళ అక్కడే దొరికితే ఇప్పుడు వరకు వాళ్ళందరూ ఉండేవాళ్ళు. ఆ అమృతమును, మరణమును జయించగలిగిన సత్తా, శక్తి ఇవ్వటానికి యేసయ్య అమృతావతారములో వచ్చారు. అందుకే ఆయన అన్నాడు, జీవాహారం నేనే, నన్ను భుజించండి, ఎప్పటికీ సావరు మీరు. అర్థం కాల చాలా మందికి. అది చేయమంటే చేస్తారు, ఇది చేయమంటే చేస్తారు, కానీ దేవుడు చెప్పింది చేస్తామా మనం? దేవుడు చెప్పింది మనం హాని చేస్తాం. ఇదే మానవ నైజం. అందుకే అక్కడే ఉంటున్నాం ఎప్పుడూ కూడా. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, యేసయ్య ప్రేమావతారం. అందుకే ఒక పాపిని రక్షించి మరలా పాపము చేయకుండా పవిత్రంగా జీవించడానికి ఆయన మార్చగలిగాడు. వెంటనే ఆమె కన్నీళ్లతో ప్రభువుకి కృతజ్ఞత చెప్పి వెళ్ళిపోయింది. మళ్ళీ జీవితంలో పాపం చేస్తుందంటారా? ఆవిడ ప్రస్తావన రాయబడలేదు, కానీ మళ్ళీ చేయగలదా? ఒకవేళ ఆవిడ పాపము చేయాలని వెళితే, పూనుకుంటే, ఆవిడ చెవుల్లో ప్రేమ పిలిచినటువంటి అమ్మా అనే పిలుపు ఆవిడ చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది. పాపి అని పిలిస్తే మారడు పాపి. ఎలాగ మారగలడు? ఇంకా పాపం ఎక్కువ చేస్తాడు. అందుకే యేసయ్య ఆమెను ఆ స్థానంలో నిలబెట్టడానికి సంబోధించాడు. మరి ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటే బ్రతికించే మాట. అందుకే ప్రేమ ఒక పతితను పావనురాలుగా మార్చివేసింది. ప్రియమైన వారలారా, ఇంకా ఆయన ప్రేమను గురించి మీకు చెప్పాలి అంటే,
అన్యాయపు తీర్పులు తీర్చారు. సిలువ మోయిస్తూ కొరడాలతో కొడుతున్నారు. ఒళ్ళంతా కూడా గాయాలైపోయింది, రక్తం ప్రవహిస్తూ ఉంది. సిలువ మీద పరుండబెట్టి మేకులు కొట్టి సిలువను నిలబెట్టారు. నిలబెట్టితే చుట్టూ చూస్తున్నారు సోద్యం, కసితో చూస్తున్నారు. ఇక మనకు అడ్డు తొలగిపోయింది, మన ఇష్టం వచ్చినట్లు ఆటలాడొచ్చు అనుకుంటున్నారు. అంత కోపముతో, అంత ద్వేషముతో, అంత కసితో చిత్రహింసలు పెట్టి సిలువకు కొట్టినటువంటి యేసయ్య వైపు వాళ్ళు క్రూరంగా చూస్తూ ఉంటే ఆయన నోటుగొంట ఏ మాట రావాలి? ఆయన అన్నాడు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. ప్రేమలో నుండి వచ్చిన మాట. ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. ఒక తల్లికి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు దారి తప్పి ఒక వేశ్య వలలో పడ్డాడు. ఆ వేశ్య వలలో పడినప్పుడు ఈ తల్లి గద్దిస్తా ఉంది ఆ వేశ్యని. అప్పుడు ఆ వేశ్య నీ తల్లి తల నాకు కావాలని కోరింది. ఆ వేశ్య మోహములో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఒకరోజు ఆ తల్లి యొక్క తల నరికి చేత్తో పట్టుకొని వేశ్య దగ్గరికి వెళ్తున్నాడంటండి. పరుగున వెళ్తున్నాడంట. వెళతా ఉంటే ఆ పరుగులో ఒక రాయి ఎదురు దెబ్బ తగిలి బోర్లకు పడ్డాడంట. చేతిలో తల్లి తల ఉంది, బోర్లకు పడ్డాడు. ముఖం నేలకు తగిలి రక్తం కారుతా ఉంది, గాయమైపోయింది ముఖానికి, ముక్కు పగిలిపోయింది. తల్లి చూస్తా ఉంది, కళ్ళున్నాయి కదా తల్లో. అప్పుడు తల్లి అంటుందంట, నా కుమారుడా, నాకు చేతులు లేకుండా చేసావు కదరా, నా చేతులుంటే నీ రక్తాన్ని నేను తుడిసేదాన్ని కదరా. ప్రేమ. కొడుకు నరికిందాన్ని లెక్క పెట్టుకోలేదు తల్లి. కొడుక్కి రక్తం గారితే తల్లడిల్లిపోతుంది తల్లి. ప్రేమండి. ప్రేమైన వారలారా, దుఃఖపడుతుంది. అయ్యో, నా కొడుకు రక్తాన్ని నేను తొడవలేకపోతున్నాను, గాయాన్ని మాన్పలేకపోతున్నాను. చూసారా, ఒక తల్లి ప్రేమ ఎలాగ ఉంటే దేవుని ప్రేమ ఎలాగ ఉంది. ఆయనను ఇష్టం వచ్చినట్లుగా చిత్రహింసలు చేస్తే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని శిక్షించవద్దు తండ్రి, వారి పక్షంగా నేను శిక్ష అనుభవిస్తాను, వాళ్ళను రక్షించడానికే వచ్చాను. ప్రేమ నుండి వచ్చినటువంటి మాట, ప్రేమ ఫలమైన యేసయ్య నోట నుండి వచ్చిన మాట. అందుకే ఒక భక్తుడు వర్ణించాడు, యేసయ్య ఎవరు అంటే ప్రేమ ఫలము. భుజించండి ప్రేమ ఫలాన్ని, మీరు కూడా ప్రేమగా మారిపోతారు. లేకపోతే ఆనాడే దేవుని యొక్క ఉగ్రత అందరి మీద కుమ్మరించబడాలి. ఆయన ప్రార్థనే, విజ్ఞాపనే మానవులు సర్వనాశనము కాకుండా, సృష్టి ప్రళయము రాకుండా అడ్డుపడింది. ప్రేమైనటువంటి వారలారా, ప్రేమ. కాబట్టి యేసయ్య ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు శత్రువుల కొరకు. ఆ ప్రేమ మాట విన్నా, ప్రార్థన విన్నా, పక్కనున్నటువంటి దొంగ హృదయం బద్దలైపోయింది. అయ్యో,
మా పెద్దలు చెప్పినటువంటి రక్షకుడు కాకపోతే ఈ మాట ఎవరు మాట్లాడగలరు? ఈయనే మేము ఎదురు చూసే మెస్సియా అని చెప్పి గుర్తించి యేసయ్యను శరణు కోరుకొని రక్షణలోనికి వచ్చాడు. ప్రియమైన వారలారా, ఇంట్లో ప్రేమను పంచగలుగుతున్నారా? వీధిలో ప్రేమను పంచగలుగుతున్నారా? ప్రేమను పంచితే మీరు అనేకులను సంపాదించుకోగలుగుతారు. ప్రేమ లేకపోతే అన్నీ పోగొట్టుకుంటారు, అందరినీ పోగొట్టుకుంటారు. అందుకోసమే ప్రేమావతారం. రక్షించుటకు మాత్రమే కాక మనము కూడా ప్రేమమూర్తులుగా మారి దేవుణ్ణి మహిమపరచడానికి మాదిరి చూపిన ప్రేమావతారం. అందుకే చెప్పాడు ఆయన, ఈ చెంప కొడితే ఈ చెంప చూపించండి, శత్రువులను ప్రేమించండి, శపించే వారిని దీవించండి, హాని చేసే వారి కొరకు మేలు చేయండి. ఎవరు చెప్పారు ప్రపంచంలో ఈ మాట? ఈ ప్రేమ తప్ప. కాబట్టి ప్రియమైన వారులారా, ప్రేమావతారము ఎంతకాలం చెప్పుకోవచ్చండి ఈ ప్రేమ అవతారాన్ని గురించి? ఎన్ని విషయాలు చెప్పుకోవచ్చు మనం. లాజరు చనిపోతే ఏడుస్తుంటే ప్రేమ కన్నీరు గార్చింది. మరణమును తొలగించి వేసి బ్రతికించి ప్రేమ వాళ్ళకిచ్చింది తమ్ముణ్ణి. వారి జీవితాల్లో ఆనందాన్ని నింపింది ప్రేమ. కాబట్టి ఇది ప్రేమావతారము. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. రెఫరెన్స్ చూసుకోండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. యేసయ్య ప్రేమయ్య అయి ఉన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. అంతము వరకు ప్రేమించగలిగిన ప్రేమమూర్తి యేసయ్య. మనము ప్రేమ గలవరమై ఉండాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచియున్నాడు, దేవుడు వాని యందు నిలిచియున్నాడు. చూశారండి, దేవుని ప్రేమను మనము రుచి చూచి ఎరిగి మనము కూడా ప్రేమలోనికి వస్తే దేవునిలో మనం నిలిచుంటాం, మనలో దేవుడు నిలిచుంటాడు. ఈ ప్రేమ లేని కారణము చేతే దేవుడి దగ్గరికి వచ్చామనుకుంటున్నారు చాలామంది, కానీ దేవునిలో నిలిచి ఉండలేకపోతున్నారు. కారణం ప్రేమ లేని లోటు. యోహాను గారే రాశారు, కనబడే సహోదరుణ్ణి ప్రేమించలేని వాడు కనబడని దేవుణ్ణి ప్రేమించగలడా? ప్రేమ లేనివాడు దేవుని సంబంధిగా ఉండగలడా? ప్రశ్నించాడు ఆయన. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ప్రేమావతారము. తర్వాత చూడండి, 5వది పవిత్రావతారము. 5వది ఏంటి చెప్పండి? అంటే 5 అవతారాలని కాదు సుమా, ఒకే అవతారం. ఆయన వచ్చాడు, మానవుల కొరకు చేయవలసిందంతా చేసి ముగించి ఆయన మరలా తండ్రి దగ్గరకు దేవలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన అవతారము నేటి వరకు క్రియ చేస్తూనే ఉంది. 2000 సంవత్సరాల తర్వాత ఆయన ప్రేమను మనం రుచి చూస్తున్నాం, ఆయన పవిత్రతను రుచి చూస్తున్నాం. రుచి చూచి ఆయన ద్వారా దేవుని బిడ్డలముగా సిద్ధపడుతున్నాం. కాబట్టి 5వ అవతారము పవిత్ర అవతారము, అనగా పరిశుద్ధ అవతారం. లోకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం. దూత
పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. చూశారండి, మరియమ్మ గారి దగ్గరకు వచ్చారు గాబ్రియేలు దూత గారు. మరియమ్మ గారితో చెబుతున్నారు, నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుణ్ణి కంటావు. ఆయన ఎవరు అంటే ఆయన దేవుని కుమారుడు, పరిశుద్ధుడు. ఆయన ఎవరు చెప్పండి? పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. కాబట్టి ఆయన పరిశుద్ధుడిగా పుట్టాడు, పాపిగా పుట్టలేదు. వివాహమైన తర్వాత స్త్రీ పురుషులకు పుట్టినటువంటి వాడు పాపి అని లేఖనం చెబుతుంది. నా తల్లి పాపములోనే గర్భం ధరిస్తుంది, పాపములోనే నేను పుట్టుచున్నాను అని 51వ కీర్తన 5వ చరణంలో దావీదు మహారాజు గారు తెలియజేశారు. కానీ ఈ పవిత్ర అవతారములో వచ్చినటువంటి యేసయ్య అలాగూ పుట్టలేదు, కన్య గర్భములో నుండి జన్మించారు. ప్రవచనం చెప్పబడింది, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. యేసు అని పేరు పెట్టుదువనెను. కన్యక కుమారుణ్ణి కంటది అంటే పాపరహితముగా యేసయ్య జన్మించాడు. యోబు గారు అన్నారు, పాప సహితునిలో నుండి పాపరహితుడు వచ్చిన ఎంత మేలు అన్నాడు. యేసయ్య అవతారములో అది నెరవేరింది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన కన్య గర్భములో నుండి వచ్చాడు. అందుకే గాబ్రియేలు దూత గారి చేత దేవుడు సందేశాన్ని పంపించాడు మరియమ్మ గారికి. మరియమ్మ గారు ఒప్పుకున్నారు. లోకములో నిందలు అవమానములైనా సరే దేవుని కొరకు సహించుకొనటానికి ఇష్టపడ్డారు. అందుకే ఆమె గర్భము ధరించినది. అక్కడ ఒక మాట చెప్పబడింది, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. అది అలాగ యేసయ్య ఈ లోకములోనికి నరుడుగా పరిశుద్ధతలో వచ్చాడు, పాపములో రాలేదు. కాబట్టి ఆయన అవతారం పవిత్ర అవతారం. లేవీకాండం 11వ అధ్యాయం 44వ వచనం, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. చూడండి, దేవుడు చెబుతున్నాడు, నేను పరిశుద్ధుడను. అసలు మనం దేవుణ్ణి గుర్తించడానికి లక్షణమే పరిశుద్ధత. ఎవరైనా సరే పరిశుద్ధతకు భిన్నమైనది ఉన్నట్లయితే వారు దేవుడు అనిపించుకుంటానికి అవకాశము లేదు. ఇంకా పాపం ఉంటే దేవుడు ఎలాగవుతాడు? అందుకే దేవుణ్ణి గుర్తించేటువంటి లక్షణము పరిశుద్ధత. అందుకోసమే దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో దేవినా పాపము కనబడదు. ఆయన ఎక్కడ ఉన్నా పరిశుద్ధుడే, దేవలోకములో ఉన్న పరిశుద్ధుడే, భూలోకములో ఉన్న పరిశుద్ధుడే, పాతాళమునకు వెళ్ళిన ఆయన పరిశుద్ధుడే. పరిశుద్ధతకు భిన్నము లేకుండా ఉన్నవాడే దేవుడు. తర్వాత చూడండి, యేసయ్య పరిశుద్ధుడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 24వ వచనం, వాడు నజరేయుడవగు యేసు, మాతో నీకేమి, మమ్మను నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడువో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. చూడండి, ఒక అపవిత్రాత్మ పట్టినవాడు అంటే దెయ్యం పట్టినోడు, దెయ్యం సాక్ష్యం ఇస్తుంది యామని, నీవు దేవుని పరిశుద్ధుడవు. ప్రియమైనటువంటి వారలారా, నిజంగా దెయ్యమే సాక్ష్యమిస్తుంది. ఆయన ఒకసారి అందరి ముందు నిలబడ్డాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనములో అందరితో మాట్లాడుతూ అన్నాడు. ఆయన ఏమన్నాడు అంటే,
44వ మీరు వచనం. మీ తండ్రియగు ఆ. అపవాది సంబంధులు మ్. మీ తండ్రి దురాశలు నెరవేర్చుగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. 46వ వచనం చదవండి. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ఆ. నేను సత్యము చెప్పుచున్న ఎడల చూశారంటే, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించిన, ఎవడు చెప్పగలడు? రుజువు చేయండి. ఎందుకంటే ఆయనలో పాపము లేదు, పరిశుద్ధుడు కాబట్టి ఆయన అంటున్నాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? సవాల్ చేశాడు ఆయన. ఎవరు నోరెత్తలేదు. ఆయన్ని సిలువకు అప్పగించటానికి కూడా ఆయన మీద ఏదో ఒక నేరం మోపాలని వారు నానా తిప్పలు పడ్డారండి. ఎంత తిప్పలు పడినా రవ్వంత లోటు, తేడా, తప్పు, పాపం ఆయనలో కనపల్లా. ఆఖరికి ఏమి నేరాలు మోపారంటే, ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు అన్నారు. నిజంగా ఆయన దేవుని కుమారుడే కాబట్టి చెప్పుకున్నాడు. ఆయన నేను రాజుని అని చెప్పుకున్నాడు అని అన్నారు. మరి ఆయన రాజు, రాజులకు రాజు. చూసారా, అన్యాయపు తీర్పులు చెప్పి నేరము కాని దానిని నేరముగా మోపి ఆయనను సిలువకు అప్పగించారు. కాబట్టి ఆయన పుట్టుక పవిత్రమైనది, ఆయన జీవితము పవిత్రమైనది, ఆయన మరణము కూడా పవిత్రమైనదే. నేరము చేసి ఆయన శిక్షించబడలేదు. నిర్దోషి, నిరపరాధి, అన్యాయపు తీర్పుతో శిక్ష విధించారు. ఎందుకంటే అలాగ జరగాలి. జరగకపోతే మనకు రక్షణ లేదు, మనం బతకం. కాబట్టి ఆయన మరణము పవిత్రమైనది. అందుకోసమే సమాధిలో పెడితే సమాధి ఆయనను పట్టుకొని ఉండలేకపోయింది. 3వ దినమున ఆయన బయటకు వచ్చేశారు. కారణం ఏంటి? పాపముంటే లెగలేడు, లోపముంటే బయటికి రాలేడు. ఆయనలో పాపం లేదు కాబట్టి, పవిత్రుడు కాబట్టి ఆయన ఎదుట మరణము ఓడిపోయింది. మరణాన్ని జయించి ఆయన బయటకు వచ్చేసాడు. ప్రియమైన వారలారా, రేపు మనము కూడా మరణమును జయించాలి అంటే మనలో పాపం ఉండకుండా జాగ్రత్త పడాలి. యేసయ్య దగ్గరకు వచ్చి ఒప్పుకొని కడగబడి ఆయన రక్తముతో మన జీవిత కాలములో మరలా పాపాన్ని అంటించుకొనకుండా పవిత్రముగా జీవించి మరణిస్తే రేపు రాకడలో తిరిగి లేవగలుగుతాము, మరణమును జయించి రాగలుగుతాం. ఒకవేళ యేసయ్య వచ్చేటప్పటికి మనం భూమి మీదనే ఉంటే, ఆ బోర శబ్దము వినగానే మనలో రవ్వంత పాపము లేకుండా ఉంటేనే మనము మార్పు పొంది మేఘముల మీద ఆయన్ని చేరుకోగలం. పాపం ఉంటే ప్రమాదం, జయించలేము. అందుకే దేవుడు కోరుకుంటున్నాడు, ఆయన పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుతున్నాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మనం ప్రభు దగ్గరికి వస్తే చాలదండి, రక్షణ పొందితే చాలదండి. ఆయన వలె పరిశుద్ధ జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఇక్కడే క్రైస్తవం ఫెయిల్ అయిపోతుంది. ప్రభువుని తెలుసుకుంటున్నారు, ప్రభు దగ్గరికి వస్తున్నారు, బాప్తిసం పొందుతున్నారు, రక్షణ పొందుకుంటున్నారు, యేసు వలె పరిశుద్ధులుగా తయారవలేకపోతున్నారు. మరి పాపం పోకపోతే ఇంకా ప్రయోజనం ఏముంది? ఇంకా పాపిగానే జీవిస్తుంటే
రేపు మేఘంలోనికి వెళ్ళగలమా? పరిశుద్ధత లేకుండా ఎగరగలమా? ఆయన్ని చేరుకోగలమా? అందుకే మనము పరిశుద్ధులమై ఉండాలి. కాబట్టి మనలను అనగా మానవులను పరిశుద్ధులుగా మార్చుటకు ప్రభువు పవిత్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. పాపము లేకుండా జన్మించాడు, జీవించాడు, ప్రాణం పెట్టాడు మన కోసం, శిక్ష అనుభవించి మరలా తిరిగి లేచాడు, ఆరోహణమై వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధ అవతారం, పవిత్ర అవతారం. ఆరవదిగా మనము చూసినట్లయితే రక్షణావతారము. యేసయ్య అవతారం రక్షణావతారం. ఆయన రక్షించడానికి వచ్చాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. చూశారా? పాపులను రక్షించడానికి యేసు వచ్చాడనే మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైన, అందులో ఏ సందేహము లేదిక. పాపులను రక్షించేటువంటి రక్షకుడు ఈయన, అవతరించిన దేవుడు ఈయన. ఈయన తప్ప మానవుడికి వేరు దిక్కు లేదు. అది మన భ్రమ మాత్రమే. కాబట్టి ఇది రక్షణావతారం అనగా ఆయన రక్షకుడుగా వచ్చాడు, మానవులందరినీ రక్షించడానికి వచ్చాడు. చూడండి దేవుని వాక్యములో కీర్తన 25:5 చరణం. 25:5. నన్ను నీ సత్యము అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తమైన దేవుడవు. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దేవుడే రక్షించువాడు. మనిషి రక్షించలేడు. ఎవ్వరూ మనిషిని రక్షించలేవు. పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, యజ్ఞయాగాదులు, పుణ్యస్థానాలు, వ్రత ఏవి రక్షించలేవండి. మంత్రాలకు చింతకాయలు రాలవు. రక్షణకర్త దేవుడే. ఆయనే రక్షణ సంకల్పమును సంకల్పించాడు. మానవులను రక్షించడానికి ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన యేసు అని పేరు పెట్టుకున్నాడు. యేసు అనగా రక్షకుడు. యేసు అనగా రక్షకుడు. కాబట్టి రక్షణావతారం. యేసయ్య కూడా రక్షకుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కన్నును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని. చూశారండి? ప్రజల పాపములను ఆయనే రక్షించును. పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. రక్షకుడు. రక్షించడానికి వచ్చాడు, విమోచించడానికి వచ్చాడు, పాపిని పవిత్రపరచడానికి వచ్చాడు, పాపిని రక్షించి నరకము నుండి తప్పించి పరలోక రాజ్యం చేర్చడానికి వచ్చాడు ఆయన రక్షకుడు. మూడవది ఏమిటి అంటే మనము రక్షణ పొందవలసిన వారం. ఆయన సంపాదించి పెట్టిన రక్షణ మనము పొందుకోవలసిన వారమై ఉన్నాం. నిర్లక్ష్యం చేయకూడదు. ఎబ్రీ పత్రికలో 2వ అధ్యాయం 3-4 వచనాల్లో ఉంది. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందువు అట్టి రక్షణ. చూడండి ప్రియమైన వారలారా, కాబట్టి రక్షణను ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు చెప్పండి? నిర్లక్ష్యము చేయకూడదు. ప్రభువుని తెలుసుకోవాలి, నమ్ముకోవాలి, బాప్తిసం పొందుకోవాలి, సహనము కలిగి ఆయన వలె ఈ లోకములో జీవించాలి. అప్పుడే మనము రక్షణ పొందగలం, పరలోక రాజ్యాన్ని చేరగలం. కాబట్టి మనము రక్షణ పొందాలని ఆయన ఈ లోకములో రక్షకుడిగా అవతరించారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, చూడండి, దేవుని వరమే. మనము నమ్మాలి.
యేసయ్య లేక దేవుడు మన పట్ల కృప చూపుతాడు. నమ్మే పని మనది, కృప చూపి రక్షించే పని ఆయనది. ఇది మనము మరి చేస్తే జరిగేది కాదు. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప వరము. ఎన్ని తిరిగినా పోవు పోవు పాపంబోలోయంతా ఏడ్చినా పోవు పోవు, ఎన్నాళ్ళో పుణ్యక్రియలే నీ చేసిన పోవు, నీ చేసిన క్రీస్తు నాందో నమ్మినా గాని. కాబట్టి మనం ఎంత తిరిగినా ఏమి చేసినా పోవు పాపాలు, ఆయన చేసినది నమ్ముట వలననే. అలాగే నమ్ముట మన పని, కృప చూపుట దేవుడి పని. అప్పుడే మనకు రక్షణ దొరకగలదు. ఇది దేవుని వరం, దేవుడు మనకిచ్చిన గొప్ప వరం, అన్ని వరాలలోనికి గొప్ప వరం. కాబట్టి ఇది రక్షణావతారము, రక్షించుటకు వచ్చిన మరి రక్షకుడు యేసయ్య. చివరిది 7వది నిత్యావతారము. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. చూడండి, నిత్యావతారం అంటే ఈ అవతారము ఒకేసారి ఆయన అవతరించాడు, ఒక్కసారే అవతరించాడు. కానీ ఆ అవతారము ఎప్పుడూ ఉండేటువంటి అవతారం. మరి 2024 సంవత్సరాల క్రితం ఈ లోకములో ఆయన అవతరించాడు, రక్షణ కార్యక్రమం జరిగించాడు. నేటి వరకు రక్షణ పొందుతానే ఉన్నారు మానవులు. ఆ కాలంలో కొంతమంది పొందారు, తర్వాత కాలంలో కొంతమంది పొందారు. 2000 సంవత్సరాల నుండి ప్రతి మానవుడు యేసయ్యను తెలుసుకున్న దినమున రక్షణలోనికి వస్తానే ఉన్నారు. కాబట్టి ఇది నిత్యావతారం అయిపోయింది. అనగా ఆయన వచ్చి చేయవలసిందంతా చేసి వెళ్ళిపోయాడు. కానీ ఆయన అవతారము యొక్క పని జరుగుతానే ఉంది. మానవులు రక్షించడానికి వచ్చాడు కాబట్టి ఆయనను బట్టి రక్షణ కార్యక్రమము దినము జరుగుతానే ఉంది. రేపు రాకడ దినము వరకు జరుగుతానే ఉంటుంది. ఎందుకంటే ఆయన మన కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మరలా తిరిగి లేచాడు. అందుకే ప్రకటన 1:18లో ఆయన చెప్పారు, నేనే మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని, మీ అందరి కొరకు చనిపోయాను, ఇదిగో యుగయుగములు సజీవుడనై మృతుడనై తిరిగి లేచాను. అలాగూ తిరిగి లేచినటువంటి నేను యుగ యుగములో సజీవుడనై ఉన్నాను. తండ్రి కుడి పార్శ్వాన ఉండి మనందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన సజీవుడు కాబట్టి ఆయన రక్షణ కార్యక్రమం జరుగుతానే ఉంది, ప్రతి దినము జరుగుతానే ఉంది. నేటి వరకు అనేకులు రక్షణ పొందుచునే ఉన్నారు. దేవుడు నిత్యము ఉండేటువంటి వాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అల్పయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియగు దేవుడనగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. చూశారండి, అల్పా ఒమేగా, యుగ యుగములో ఉండేటువంటి వాడను నేనే అనగా నిత్యముంటాడు ఆయన. యేసయ్య నిత్యముంటాడు. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. చూశారండి, నిరంతరము జీవించుచున్నాడు గనుక నిరంతరము రక్షిస్తానే ఉన్నాడు, శక్తిమంతుడై ఉన్నాడు. మరి ఆ కాలంలో ఉన్న వాళ్ళకే రక్షణ కాదు, ఈ కాలంలో ఉన్నవారికి రక్షణే. కాబట్టి ఇది నిత్యావతారము. అలాగే మనము కూడా
నిత్యము ఆయనతో ఉండటానికి మనలను రక్షిస్తూ ఉన్నారు. తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనములో మనము చూసినట్లయితే, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. చూశారండి. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మృతులైన వారు మొదట లేచి వస్తారు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు సజీవులు మార్పు పొంది ఆయన్ని కలుసుకుంటారు. అందరూ కూడా ప్రభువుతో ఉంటారు, సదాకాలము ఆయనతో ఉంటారు. అంటే నిత్యం ఉంటారు. ఆయన నిత్యం ఉంటాడు, మనము నిత్యం ఉంటాం. ఈ భూలోకం పరిధిలో ఉన్నంత కాలమే మనకు నిత్యత్వము లేదు. ఏదో ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ ఈ లోకమును విడిచిపెట్టటము అంటే శరీరాన్ని వదిలివేయటం. ఆత్మకు మరణము లేదు, చావు లేదు. కాబట్టి ఆత్మ నిత్యం ఉంటుంది. ఆ నిత్యముండేటువంటి ఆత్మ నిత్యము ఆయన దగ్గర ఉండటానికి ఆయన ఈ లోకములో అవతరించారు. లేకపోతే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య నరకానికి పోవలసిన వారం. ఆది మానవుల ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి మనకు నరకము ప్రాప్తించినది. ఆ నరకాన్ని తప్పించి పరలోక రాజ్యాన్ని అంటే మోక్షాన్ని చేర్చడానికి ఆయన వచ్చాడు, అవతరించాడు. ఆయన అవతారము నిత్యమైనటువంటిది, నిత్యము ఉంటది. ఒకే అవతారం, దేవుడు నరుడుగా అవతరించిన ఏకైక అవతారం యేసయ్య అవతారము. కాబట్టి ఆయన నిత్యముంటాడు. మనలను కూడా నిత్యము ఆయన సన్నిధిలో ఆయన దగ్గర ఉంచుకుంటాడు. మనం ఆయన దగ్గర ఉంటాం. కాబట్టి ఇది నిత్య అవతారం. 7 విషయాలు చెప్పాను మీకు మొత్తం. ఇంకా చాలా ఉన్నాయి మనం చెప్పుకోవాలి అంటే, రకరకాలుగా ఉంటాయి. కానీ ఒక 7 ముఖ్యమైనవి. మొదటిది సత్యావతారము, రెండవది వెలుగావతారము, మూడవది అమృతావతారము, నాలుగవది ప్రేమావతారము, ఐదవది పవిత్రావతారము, ఆరవది రక్షణావతారము, ఏడవది నిత్యావతారము, ఎప్పుడు ఉండేటువంటిది. కాబట్టి యేసయ్య మానవుల కొరకు ఈ లోకములో జన్మించుట అంటే క్రిస్మస్ పండుగలో ఈ 7 విషయాలు మర్మముగా దాగి ఉన్నాయి. అవతారము అంటే దిగివచ్చుట అని అర్థం సంస్కృతములో. అవా అంటే కిందికి, తారము లేక తార అంటే అర్థం ఏంటి? వచ్చుట, దిగివచ్చుట అని అర్థం. కాబట్టి అవతారము అంటే పైనుండి కిందకు దిగివచ్చుట అని అర్థం. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ప్రభువు యొక్క అవతారమే క్రిస్మస్ పండుగ. ఆయన వచ్చాడు క్రీస్తుగా, కాబట్టి మనము ఆరాధిస్తున్నాం. ఎలాగ ఆరాధించాలి యేసయ్యను అంటే, ఈ 7 విశేషములు గ్రహించిన వారమై ఆయన మన కొరకు వచ్చి ఆయన ఎలాగూ చేశాడని నమ్మి ఆయనను అంగీకరించి బాప్తిసం పొందుకొని ఆయన సంపాదించి పెట్టిన రక్షణను అందుకొనవలసిన వారమై ఉన్నాం. అదే క్రిస్మస్ పండుగ. అలాగ అందుకుంటే మనమేమవుతాము అంటే ఆరోహణం అవుతాం. ఆయనది అవరోహణము, మనది ఆరోహణము. అంటే ఆయన పైనుంచి కిందకు వచ్చాడు, మనం కింద నుండి పైకి వెళ్తామన్నమాట. ప్రియమైనటువంటి వారలారా, మరి ఆయన వచ్చినప్పుడు ఆయనను మనము స్వీకరించకపోతే మనం పైకి వెళ్ళాం, కిందకి వెళ్ళిపోతాం. అంటే పాతాళానికి, పాతాళములో ఉన్న నరకానికి, అగ్నిగుండానికి వెళ్ళిపోతాం. కాబట్టి సర్వలోకము ఈ క్రిస్మస్ పండుగ జరిగించుకునే ఈ దినమున
మనలను మనం పరీక్ష చేసుకొని ఆయన అవతారమును మర్మమును గ్రహించి ఆయనను మన హృదయములో చేర్చుకొని మనము రక్షణ పొంది ఆయన దగ్గరకు వెళ్ళుటకు మార్గమును సరళము చేసుకుందాం. ఆయన దగ్గరకు చేరి యుగయుగాలు ఆయనతో ఉందాం. అట్టి ధన్యత ప్రభువు మనందరికీ దయచేయునోగాక. ఆమేన్. పరిశుద్ధుడా, కొద్ది మాటలు దీవించండి, మా అందరిలో ఫలింప చేయండి. యేసయ్య దివ్య నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మరణాతా.